నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం రోజా. రేపు ఉగాది కదా, మరి మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది విశిష్ట గురించి వివరంగా చెప్పండి. డెఫినెట్గా ఉగాది యుగాది సంవత్సరం ఏదన్నా కూడా ఒకటే. తెలుగువారి మొదటి పండుగ ఉగాది అంటే. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని అంటే నక్షత్రాలను లెక్కించటాన్ని ఉగాది అంటాం. అవునండి. ఈ ఉగాది తెలుగు సంవత్సరాలలో మొట్టమొదటి రోజు అన్నమాట. చైత్రము, వైశాఖము చిన్నప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, వాటిలో చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఈ ఉగాది జరుపుకుంటాం మనం. ఇది సంతోషాలకి, ఉత్సాహానికి నాంది ఉగాది. ఈరోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు అని పురాణాలు చెప్తున్నాయి. దీనికో ఇంకొక చిన్న కథ కూడా ఉందమ్మా. సోమకారుడు అనే ఆయన బ్రహ్మ దగ్గర నుంచి వేదాలు, 4 వేదాలు ఉన్నాయి కదా మనవి, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ 4 వేదాలని అపహరించాడు, దొంగిలించాడు. సో విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఎత్తి ఆ యొక్క వేదాలను మరలా తిరిగి తెచ్చిన రోజు ఈ రోజు. కాబట్టి యుగాది అని చెప్పుకోవటం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మనము తెల్లవారుజామునే లేవటం, తలస్నానం, కొత్త బట్టలు, ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రంగా చేసుకోవటము, ఆ తర్వాత ముఖ్యంగా భగవంతుని పూజ చేసుకోవటము, ఆ తర్వాత ఉగాది పచ్చడి పంచాంగం వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఈ ఉగాది రోజు. ఈ పచ్చడి ఏంటి? అరిషడ్ వర్గాలు అంటారు. మన లోపల 6 శత్రువులు ఉన్నారండి. ఏవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము అని. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము. ఈ అరిషడ్ వర్గాలైన వీటిని చంపటానికి షడ్రుచులతో మనం పచ్చడి తయారు చేసుకుంటాం. బెల్లము, ఉప్పు, ఆ తర్వాత చేదు, పులుపు, వగరు, కారం. ఈ అన్నిటి మిశ్రమమే ఉగాది పచ్చడి. ముఖ్యంగా దీనిలో వగరు కోసమేమో మామిడికాయ వాడతాం మనము, బెల్లం వాడతాము, కొత్త బెల్లాన్ని వాడతాము తీపి కోసం. ఈ తీపి మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఇంకా ఉప్పు లేక రుచి పుట్టినట్టయ్యా భాస్కర శతకంలో చదువుకున్నాం. ఉప్పు లేకపోతే రుచే ఉండదు. కాబట్టి ఉప్పు. ఆ తర్వాత లోపల ఈ యొక్క సీజన్ ప్రకారము లోపల వరుస మనకి బ్యాక్టీరియాలు చేరుతాయి ఇదే సమయంలో. కాబట్టి ఆ బ్యాక్టీరియాని పోగొట్టడం కోసమని చేదు పడాలి మనకి. కాబట్టి ఆ చేదైన వేప పూతని మనం వాడతాం. ఈ వేప పూత ఏం చేస్తుంది? లోపల బ్యాక్టీరియాలని నశింపచేస్తుంది ఆ సీజన్లో వచ్చే వాటిని. సరే, పులుపుకేమో మనము చింతపండును వాడతాం. వగరు అంటేనే అది సమస్యల్ని పోగొడుతుంది. పులుపేమో ఎలా నేర్చుకోవాలో నేర్పుతుంది. చేదు బాధను పోగొడుతుంది. ఉప్పు రుచిని కలిగచేస్తుంది. బెల్లం ఆనందాన్ని కలిగచేస్తుంది. ఇట్లాగా కారమేమో మన సహనాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క 6 రుచులతో పచ్చడి తయారు చేసి ఆ పచ్చడిని భగవంతుడికి సమర్పించి మనం ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. పచ్చడిలో ఉన్న రుచులన్నీ మన లైఫ్లో ఉండాలి. బాధలు, కష్టాలు. ఇప్పుడు సంతోషం అనేది బాధ తర్వాత కలిగినప్పుడే ఆ సంతోషపు రుచిని మనం అనుభవించగలుగుతాము. ఎప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు, కష్టపడి సుఖపడవచ్చు, సుఖపడి కష్టపడలేము అని. కాబట్టి చేదు ఇవన్నీ కూడా మన జీవితంలో అనేక సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు. ఎప్పుడు పగలే ఉండిపోతుందా? రాత్రి వస్తుంది కదా. ఎప్పుడు రాత్రి ఉండిపోతుందా? మళ్ళీ పగలు వస్తుంది కదా. కాబట్టి ఇట్లాగా రాత్రి పగలు అనేవి కష్ట నష్టాలకి ప్రతీకగా చెప్పుకోవటం. ఆ విధంగా వాటిని అన్నిటినీ మనం అనుభవించాలి అంటే
ఓర్పు సహనం కలిగి ఉండాలి. అది కారం తెలియపరుస్తుంది, రుచి తెలియచేస్తుందని చెప్పుకున్నాము. ఉప్పు. ఇలాగా ఈ 6 షడ్రుచులతో తయారు చేసిన పచ్చడి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత పంచాంగం గురించి వివరంగా చెప్పుకుందాం నాన్న. తర్వాత ఎపిసోడ్లో పంచాంగం గురించి మాట్లాడుకుందాం. దీంతో స్వస్తి. ధన్యవాదాలు.